జగనన్న ఇచ్చిన పథకాలు ఒక్కసారి ఏమేమి మీరు ఎగనామం పెట్టారో నేను ఒకసారి చదువుతాను. ఇప్పుడు ఇది కాకుండా వైఎస్ఆర్ వసతి దీవెన కనబడట్లే, సున్నా వడ్డీ పంటల రుణాలు కనబడట్లే, పంటలకి ఉచిత పంట బీమా కనబడట్లే, డ్వాక్రా గ్రూపులకి సున్నా వడ్డీ కనబడట్లే, వైఎస్ఆర్ చేయూత ఎగనామం పెట్టారు, వైఎస్ఆర్ ఆసరా దానికి మొండి చేయి చూపించారు, వైఎస్ఆర్ బీమా కనబడట్లా, నేతన్న నేస్తం కనబడట్లా, కాపు నేస్తం కనబడట్లా, ఈబీసీ నేస్తం కనబడట్లా, జగనన్న చేదోడు కనబడట్లా, లా నేస్తం కనబడట్లా, వాహనమిత్ర కనబడట్లా, ఆరోగ్యశ్రీ అనేది అసలు అరాకొర, అది కూడా పూర్తి స్థాయిగా లేదు. ఇప్పుడు కళ్యాణమస్తు, షాదీ తోఫా, తోడు, చేదోడు, పిల్లలకి ట్యాబ్లు, అదేవిధంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా తీసుకెళ్లే కార్యక్రమము, నాడు నేడు, ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇవన్నీ కూడా జగనన్న ఉంటే ఈ పాటికి మొత్తం అన్ని పథకాలు కూడా వచ్చి ఉండేవి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పథకాలన్నీ వచ్చి ఉండేవి కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి దానికి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మరి బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? ఇంకోండి ఆయనకి 50 వచ్చిందంట, ఆయనకి రావట్లే. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఇది ప్రతి సామాన్యుడికి కూడా, ఇక్కడ మన ప్రెస్లోనే చాలా మంది వైట్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, తెల్ల కార్డులు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి న్యాయంగా అయితే రావాలి కదా. మరి 2 సంవత్సరాలకి సంబంధించి మీరు బడ్జెట్ ఇచ్చారు కదా, అంటే మీకు ఇచ్చిన సమయంలో 5 సంవత్సరాల్లో ఇది 2వ సంవత్సరం, మరి 2వ సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు చేయాలి కదా. నేను ఇవాళ చెప్తా ఉన్నా, లాస్ట్ టైం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు గనక ఈ సూపర్ 6 హామీల్ని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాకు తెలిసి సుమారుగా 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెడితే గానీ ఇవన్నీ కూడా మీరు సాధించలేని పరిస్థితులు. మరి డబ్బు ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు మీరు అమరావతి ఏం చెప్తా ఉన్నారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్తున్నారు. మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో మీరు ఏదైతే హట్కో నుంచి 12,000 కోట్ల రూపాయలు తీసుకుని వస్తున్నారు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏదైతే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్స్ దగ్గర నుంచి వాళ్ళు ఒక 15,000 కోట్లు ఇస్తా ఉన్నారు. మరి అది కాకుండా ఒక జర్మన్ బ్యాంక్ దగ్గర నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు తీసుకొచ్చి అప్పు, ఇదేం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా పూర్తి స్థాయిగా కూడా కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు కూడా ఆ అప్పు తిరిగి మళ్ళీ మనం చెల్లించాలి. ఇప్పుడు పక్కన బీహార్ ఉందండి, బీహార్ రాష్ట్రం ఉంది. బీహార్ ఎంపీల మద్దతుతో, నితీష్ కుమార్ గారి పార్టీ యొక్క ఎంపీల మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడింది. దానికన్నా ఇంకా అదనంగా ఇంకొక 4 ఎంపీలు మనకి ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీలు, తెలుగుదేశం, జనసేన ఎంపీలు మద్దతుతో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నిలబడింది. మరి అక్కడేమో బీహార్కి మౌలిక వసతుల కిందన, ఎక్స్ప్రెస్ హైవేస్ కిందన, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కిందన, స్పోర్ట్స్ కాంప్లెక్స్ల కిందన శాశ్వతమైన కట్టడాలకి 60,000 కోట్ల రూపాయలు అక్కడ మొన్న బడ్జెట్లో కేటాయింపు చేశారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కూడా అప్పు కింద ఇస్తా ఉన్నారు. అంటే వ్యత్యాసం చూడండి. అక్కడ 60,000 కోట్ల రూపాయలు బీహార్కి వాళ్ళు డిమాండ్ చేసి తెచ్చుకున్నారు, అవి ఫండ్స్ అలొకేషన్. ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు అప్పు. అంటే ఎంత అన్యాయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీల మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడినప్పుడు, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు, మైనారిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీలు అందరూ డిమాండ్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు? మీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైందని అడుగుతా ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. మరి ఇంత అన్యాయము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తుంటే ఇంకా ఇప్పుడు ఇంత గొప్ప అవకాశం రాదు. అక్కడ మైనారిటీ గవర్నమెంట్, ఇక్కడ ఎంపీలు మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడినప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి. వెనకబడిన రాష్ట్రాల గురించి వీళ్ళు గట్టిగా పోరాడి వెనకబడిన రాష్ట్రాలకు కేబీకే తరహాలో డబ్బు తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్ట్ ని శరవేగంగా కంప్లీట్ చేయాలి. స్టీల్ ప్లాంట్ కి మొన్న ఏదో నిధులు ఇచ్చారు, దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయము అని చెప్పేసి ప్రకటన ఆన్ పేపర్, ఆన్ రికార్డ్ తెప్పించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయకోకుండా చాలా గొప్ప బడ్జెట్లు, చాలా అమోఘంగా చేశామని ఈ రకమైన బాజాలు కొట్టడం ఎంతవరకు సమంజసమని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.